మీ ఇద్దరి స్నేహం గురించి గొప్పగా చెప్పుకోవాలి. ప్రయత్నం చేస్తాను నాన్న. వైభవ్, మీరంతా వెళ్ళండి. మా అన్నదమ్ముల్లో కేవలం నువ్వొక్కడివే. నిన్ను నా భుజాల మీదకి ఎక్కించుకుని మరీ తిప్పాను. మన వంశంలో నువ్వొక్కడివే చదువుకోవడంలో ఆసక్తి ఉన్నవాడివి. అందుకే నిన్ను పై చదువుల కోసం లండన్ పంపించాను. మా అందరికీ కూడా చెప్తూ ఉండేవాడి కదా, మన దేవ్ కుటుంబం పేరు ఈ వైభవే నిలబెడతాడు అని. కానీ నువ్వేం చేశావు? కుటుంబం పేరు ఎలాగూ నిలబెట్టలేదు, కానీ ఆ చిన్న జాతి వాళ్ల దగ్గరకు వెళ్ళి వీధి దీపాలు పెట్టించి వాళ్ల వీధిని వెలుగులతో నింపేశావు. మాకు సంతానం ఎవ్వరూ లేరు, కానీ మేము నిన్ను మా బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాం. కానీ నువ్వు మాకిచ్చిన బహుమానం ఏంటి? నువ్వు ఆ చిన్న జాతికి చెందిన భీమరావుకి మిత్రుడివైపోయావు. ఏమండి, భోజనం సిద్ధంగా ఉంది, లోపలికి వచ్చి భోజనం చేయండి. నువ్వు భోజనం చేశావా లేదా అన్నదానికి నాకు ఏం సంబంధం లేదు. వైభవ్, ఇక నుంచి నీకు ఎలాంటి భోజనం ఈ ఇంటి నుంచి లభించదు. అన్నట్టు నీ తల్లి ప్రేమలో మునిగిపోయి వీడికి భోజనం మాత్రం పెట్టద్దు, అర్థమైందా? అలాగే. ఇలా చేయడం సరైందేనా? అక్కడ ప్రచండదేవి ఉంటాడు, పెద్ద జాతి వాళ్ళుండే వీధి. ఆ కారణంగా రాద్ధాంతం అవుతుందేమో. రాద్ధాంతం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది రమా. కానీ ఈరోజు నేను వైభవ్ గారిని ఆకలితో అస్సలు పడుకోనివ్వలేను. వీళ్ళిద్దరు భోజన పళ్ళెం పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? అటు వైభవదేవి ఇల్లుంది కదా? అవును. భీమరావ్, ఒకవేళ విషయం ఇదే అయితే తమాషా ఎక్కడి నుంచే మొదలవుతుంది. వైభవ్ బాబు, వద్దొద్దునా, మీరు ఇటువైపు రాకండి. నేను కూడా మీ ఇద్దరిని అమ్మా నాన్నలుగానే భావించాను. నా మనసులో మీ ఇద్దరి మీద ఎంత గౌరవం ఉందో నాకు తెలుసు. బాబు వైభవ్, భీమరావుతో స్నేహం చేయడం వల్ల నీకేం లభించింది? ఈ రోజు నువ్వు పస్తులతో పడుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎంతకాలం పస్తులుంటావు బాబు? నేను ఇలా చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. వదినా, మీ విషయంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీకు ఆకలేస్తుంటే హఠాత్తుగా మీకోసం ఎవరైనా భోజనం తీసుకురావడం? లేదు వైభవ్, అలా ఎప్పుడు జరగలేదు. కానీ నా విషయంలో కూడా ఇదే మొదటిసారి అవుతుంది. నా స్నేహం మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నా మిత్రుడు భీమరావు నన్ను ఆకలితో పడుకోనివ్వడు అని తను నా కోసం భోజనం తీసుకొని వస్తూ ఉంటాడు. వైభవ్ దేవ్ గారు, చూడండి, నేను చెప్పాను కదా, నా మిత్రుడు వచ్చేశాడు. మేము అనుకున్నాం మీరేమీ తినుండరని. అందుకే నేను ఇంకా రమా భోజనం తీసుకొచ్చాం. ఏంటి మీరు అని ఎందుకంటున్నావు? నువ్వు భీమరావు. తీసుకోండి, భోజనం చేయండి. మీరు భోజనం చేయండి, మేము అక్కడ దూరంగా వెళ్ళి నిలబడతాం. మీరు భోజనం చేసిన తర్వాత మేము పళ్ళని తీసుకుని వెళ్తాం. అక్కడ దూరంగా ఎందుకు? ఇక్కడే కలిసి కూర్చుందాం.
ఇది నా వాట. రండి, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. ఎక్కడ చచ్చావు నువ్వు? భోజనం వడ్డిస్తావా లేదా? ఒకవేళ మీ అన్నయ్యకు తెలిసిపోయిందనుకో, భీమ్ ఇంకా రమ భోజనం తీసుకుని ఇక్కడికి వచ్చారని, అప్పుడు ఆయన ఏం చేస్తారో ఏమో. వదినా, విద్య వ్యక్తులను దృఢంగా ఇంకా నిర్భయులుగా మార్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి తప్పుతోనైనా దృఢంగా పోరాడడానికి. మీరేం బెంగపడకండి, ఏం జరుగుతుందో చూద్దాం. చెప్పు దెబ్బలు తింటావా లేక లోపలికి వస్తావా? ఇదిగో వస్తున్నాను. కానీ వైభవ్, ఒక చదువుకున్న వ్యక్తి ఇలా కూడా ఆలోచించటం మంచిది. తను అవరోధాలను ఎంత తగ్గించగలిగితే అంత మంచిదని. అందుకే మేమిద్దరం వెళ్ళి అక్కడ దూరంగా నిలబడతాం. ఈ లోపు మీరు ప్రశాంతంగా. మీరా? మళ్ళీ మీరా? నువ్వు భోజనం చెయ్యి. ఇక్కడే కూర్చుందాం, ఏం పర్వాలేదు. కానీ ఏం పర్వాలేదు, పద. ఆహా, భోజనం చాలా రుచిగా ఉంది వదినా. మీరిద్దరూ భోజనం చేశారా? మేమిద్దరం చేశాం. మీరు తినండి. చూసారా చూసారా? రండి. ఇదే చూపించాలనుకున్నాను. మీరంతా చూశారు కదా. అరే, వాళ్ళకేం స్తోమవుతుందని, ఆ చిన్న జాతి వాళ్ళకేం స్తోమవుతుందని మన జాతి వాళ్ళ వీధిలో పక్క నుంచైనా వెళ్ళడానికి. కానీ ఈ వైభవ్ దేవ్ కారణంగా భీమ్రావ్ ఇంకా రమాబాయి రాత్రి కూడా మన వీధిలోకి వచ్చేశారు. రేపు మన ఇంటి లోపల కూడా వచ్చేస్తారు. ఇక ఇలాంటప్పుడు మన వీధులకేం ఉంటుందని? గౌరవ మర్యాదలు, హోదా, పరువు, ప్రతిష్ట మీరే చెప్పండి. నరోత్తం బాబు, ఇది మన ధర్మం. అలాగే మన జాతి గౌరవాన్ని భ్రష్టు పట్టించడం లాంటిదే. ఏదైనా చేయండి. ఏదో ఒక విధంగా ఈ చిన్న జాతి వాళ్ళను మన వీధిలోకి రాకుండా ఆపాల్సింటుంది నరోత్తం బాబు. అయితే పదండి, కర్ర తీసుకుని ఈ భీము ఇంకా వాడి భార్య ఎముకలు విరగ్గొడదాం. ఇంకెప్పుడు కూడా ఇటువైపు చూడడానికి కూడా ధైర్యం చేయలేదు. వద్దు. వీళ్ళ ఎముకల విరగ్గొట్టడం వల్ల లాభం లేదు. విరగ్గొట్టాలనుకుంటే వాళ్ళ ఆలోచననే విరగ్గొట్టాలి. మనం విరగ్గొట్టాలి అనుకుంటే మన జాతిలో పెరుగుతున్న వైభవ్ దేవ్ లాంటి వాళ్ళ ఆలోచనను విరగ్గొట్టాలి, ఇలాంటి స్నేహాన్ని. ఎందుకంటే ఇలాంటి స్నేహాలు పెరగడం మొదలయ్యాయంటే ఇక మీరే ఆలోచించండి. ఇంకేం తేడా ఉంటుంది మన పెద్ద జాతి అలాగే చిన్న జాతి వాళ్ళకు మధ్య? నువ్వన్నది నిజమే నరోత్తం బాబు. నరోత్తం బాబు, ఇది చిన్న విషయమేం కాదు. ఇది పూర్తిగా నేరుగా మన ధర్మం అలాగే మన జాతి మీద దాడి లాంటిదే. మీరు ఏదైనా చేయండి. ఇప్పుడిక భీమ్రావ్ ఇంకా వైభవ్ మీ ఇద్దరి లెక్క చూడ్డం జరుగుతుంది, కానీ భిన్నమైన పద్ధతిలో. ఏ చాకలే, ఆగు. జోకు అంటే నువ్వే కదా ఆ భీమరావు ఇంట్లో ఉండేది? అవును, నేనే. ఏమైంది? భీమ్ వైభవ్ స్నేహం గురించి నీ అభిప్రాయం ఏంటి? నాకేం అభిప్రాయం ఉంటుంది? చిన్న జాతి వాళ్లకు ఎక్కడైనా పెద్ద జాతి వాళ్లతో స్నేహం కుదురుతుందా? నేను ఈ రోజు వరకు చూడలేదు. కానీ ఈ భీమరావు నా మాట ఎక్కడ వింటాడని. అయితే ఇప్పుడు వింటాడు. వినిపించేవాడు సరైన పద్ధతిలో వస్తే అప్పుడు వింటాడు. అయ్యో, అసలు ఏం చేస్తున్నారు? ఇవన్నీ నా బట్టలు కావు. ఇవ్వు. అరే, నీ బట్టలు కానీ ఇంకెవరివైనా కానీ మాకేం తేడా లేదు. ఇవ్వు. అసలు నేనేం చేశానని మీరు నా బట్టలని ఎందుకు లాక్కుంటున్నారు? నువ్వు భీమ్ ఇంట్లో ఉంటున్నావు, అందరికంటే నువ్వు చేసిన పెద్ద తప్పు అదే.
ఏయ్, వదలు వదలరా. అయ్యో మీరేం చేస్తున్నారు? అయ్యో నా బట్టలు కాల్ చేయకండి. ఎక్కడెక్కడి నుంచో బట్టలు తీసుకొచ్చాను, వాళ్ళంతా ఊరుకోరు నన్ను. పద. అయ్యో నా బట్టలు, నా బట్టలు ఏం చేయాలి? నా బట్టలు, నా బట్టలు, నా బట్టలు, నా బట్టలు, అయ్యో నా బట్టలు, నా బట్టలు, అయ్యో నా బట్టలు. భీమ్, భీమ్, భీమ్. రమా వదిన, నేను పాలు తీసుకొచ్చాను. నా కోసం టీ పెట్టివ్వండి, అలాగే భీమ్కు పాలు ఇవ్వండి. తీసుకోండి. అసలు మీరంతా ఎందుకలా చూస్తున్నారు? నిన్న రాత్రి నేను భీమింటి భోజనం కూడా చేశాను, అలాగే సాయంత్రం టీ కూడా తాగాను. ఎందుకంటే రక్త సంబంధాలు వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి నిరాకరించాయి. అంటారు కదా, రక్త సంబంధాలు పనికిరానప్పుడు స్నేహితుడు పనికొస్తాడని. అందుకే ఇక్కడికి వచ్చేసాను, టీ తాగడానికి. అది సరే వైభవ్ గారు, మీరిక్కడికి వచ్చినప్పుడు మాకు భయమేస్తోంది. ఒకవేళ ప్రచండదేవి గారు ఏదైనా తాండవం ఆడతారేమోనని. లేదు, అలాంటిదేమీ జరగదు బాబాయ్. మీరందరూ నిశ్చింతగా ఉంటూ మీ పనులు చేసుకోండి. భీమ్రావ్, మేమంతా నిశ్చింతగా ఎలా పనులు చేసుకోమంటున్నావు? ఇదిగో చూడు, నా బట్టలు ఎలా కాల్చి పారేశారు. బాగా చూడు, నా బట్టలు ఏం చేశారో చూడు. జోకు, ఏం జరిగింది? నువ్వు బానే ఉన్నావు కదా? భీమ్రావ్, వైభవ్ దేవ్ గారు, మీ స్నేహం మొత్తం నా బట్టలన్నింటినీ కాల్చేసింది. ఇప్పుడు నేను బట్టల యజమానులకు తిరిగి ఇవ్వడం కోసం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? కానీ బాబాయ్, ఇలా ఎవరు చేశారు? భీమ్రావ్, ఎవరు చేసినా సరే, కానీ వాళ్ళు ఎందుకు చేశారంటే నువ్వు నీ స్తోమతకు మించి పెరిగిపోతున్నావని. చిన్న జాతి వ్యక్తి పెద్ద జాతి వాళ్ళ కలలు కనడం మొదలుపెట్టినప్పుడు ఆ కలలకు మూల్యం మొత్తం జాతి చెల్లించుకోవాల్సి వస్తుంది. అదే మేమిప్పుడు చెల్లిస్తున్నాం. అరే, నీ కారణంగా నా మట్టి పాత్రలన్నింటినీ పగలగొట్టారు. నేనిప్పుడు మళ్ళీ ఎలా కొనాలివి? నువ్వే చెప్పు. జనార్దన్ అన్న, మీరు మీ మనసులో తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకున్నారు. తప్పుడు అభిప్రాయం కాదు, అదే వాస్తవం. దానికి ఉదాహరణ మీ ఎదురుగానే ఉంది. జోకు ఇంకా జనార్దన్. అలాగే నేను కూడా. వాళ్ళు నన్ను కింద పడేశారు, అలాగే నన్ను నా పని నుంచి గంటేశారు. ఏమన్నారంటే, అన్నిటికంటే ముందు భీమ్రావ్ ఇంకా వైభవదేవ్ గారికి నచ్చ చెప్పని, వాళ్ళ స్నేహానికి నష్టాన్ని మేం భరించాల్సి వస్తుంది. వాళ్ళు అసలు ఇలా ఎవరికైనా నష్టాన్ని ఎలా కలిగించగలుగుతారు? నేను మాట్లాడతాను, మీరంతా కేవలం నాతో పదండి.
అవును, పదండి. మీరు వెళ్ళడం వల్ల ఏమవుతుంది? కాలిపోయిన జోకు బట్టలు మళ్ళీ తిరిగి రావు, పగిలిపోయిన జనార్దన్ పాత్రలకు డబ్బులు రావు, అలాగే నెట్వర్క్ ఎక్కడ పని కూడా దొరకదు. హితేష్ గారు, భీమ్ ఒక చిన్నపాటి ప్రయత్నం చేయడానికి వెళ్తున్నాడు కదా, మీరు కూడా తనతో పాటు వెళ్ళండి. ఏమవుతుందో ఏం జరుగుతుందో అని ముందే నిర్ణయించుకోవటం ఎందుకు? అసలు భీమ్ మా కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తను పెట్టుకోకుంటే తను ప్రయత్నించాల్సిన అవసరం వచ్చేదే కాదు, అలాగే వాళ్ళు ఇలాంటి నాటకాలు ఆడేవాళ్లే కాదు. హితేష్ అన్న, భీమ్ ఏం చేసినా సరే వాళ్ళు ఇలాంటి నాటకాలే ఆడతారు. అంటే భీమ్ జీవితం అంతా వాళ్ళు ఆడించినట్టు ఆడుతూ ఉండాలా, బతుకుతూ ఉండాలా? లేకపోతే మరేంటి? భీమ్ తన స్తోమతను మర్చిపోయి ఆ పెద్ద జాతి వాళ్లకు దూరంగా ఉండుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. భీమ్ ఏం చేసినా మనందరి క్షేమం కోసమే చేస్తున్నాడు. తన ఒక్కడి కోసం ఏం చేయడం లేదు. ఇతను మన కోసం ఇవన్నీ చేయడం కంటే ఆ నరోత్తమ్ జోషి ఇంకా ప్రచండ్ రావు గారితో రాజీ పడుంటే బాగుండేది. అప్పుడు మనం అంతా ప్రశాంతంగా బతికేవాళ్ళం. చూడు, నాకేమనిపిస్తుందంటే జోకు, మనిద్దరం ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. మనం ఎవరికి తెలియని చోటికి. అక్కడ మనం ప్రశాంతంగా మన వ్యాపారం చేసుకోవచ్చు. వీళ్ళ స్నేహాన్ని ఎందుకు తెంచాలనుకుంటున్నావు? మనం ఎక్కడికి వెళ్ళడం లేదు. మనం ఇక్కడే ఉందాం, ఈ ఇంట్లో, ఈ భీమరావు ఎదురుగానే. తను చూడాలి, తన కారణంగా మనం ఎలా నిస్సహాయులమైపోయి ఎంత దిక్కుమాలిన బతుకుతున్నామో. నేను వస్తాను భీమ్. నేను ఇంకా ఇక్కడే ఉండటం మంచిది కాదనిపిస్తోంది. వైభవ్, వైభవ్, ఏవండి, ఆగండి. ఇలా ఆవేశపడడం వల్ల ఏంటి ప్రయోజనం? అనవసరంగా ఆవేశపడకండి, అర్థం చేసుకోండి. ఈ పెద్ద జాతి వాళ్ళు ఎందుకింతగా ద్వేషిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు రమా. వీళ్ళ మనసులో మెదళ్లలో మన మీద ఇంత విషయం ఎందుకుంది? కేవలం ఒక్క స్నేహాన్ని వీళ్ళంతా సహించలేకపోతున్నారు కదా. మా స్నేహాన్ని తెంచడం కోసం వీళ్ళంతా ఇంతకు దిగజారుతారా? ఇంతగా? అసలు సమస్య నాతోనే కదా. నాతో పెట్టుకోవాలి. కావాలంటే నన్ను ఏమైనా చేసుకొని నన్ను చంపేయని. కానీ జోకు బాబాయ్, జనార్దన్, నట్వర్ వీళ్ళందరి తప్పేముంది చెప్పురామా? అయినా వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళకేం వరుగుతుందని భయపడతారు. ముందు మీరు కొంచెం శాంతంగా ఉండండి. అయినా వాళ్ళకి తెలుసు మీరు మీ బాధల వల్ల ఎప్పుడు బాధపడరని. అదే వేరే వాళ్ళకు బాధ కలిగితే మీరు ఖచ్చితంగా బాధపడతారు. కానీ నేను ఒక్కనే ఎక్కడెక్కడికని వెళ్తాను రమా? ఎంతకాలమని వెళ్తాను? దారిలో ఎవరినైనా కింద పడేస్తారు, కొందరు సామాన్లు విసిరేస్తారు, పగలగొడతారు. ఇంకా నేనేం చెయ్యాలి రమా? అన్నట్టు వీళ్ళందరూ చెప్పే మాట ఒకటి నిజమే. భీమ్రావు ఎవరిని కాపాడలేడు. ఇక్కడ భీమ్రావు జేబులో చిల్లి కవ్వలేదు. ఇక తను ఇంకొకరి నష్టాన్ని ఎలా భర్తీ చేయగలడు? అందుకే మీరు చెప్తుంటారుగా, ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని. ఎందుకంటే ఎవరి పోరాటాన్ని వాళ్ళే పోరాడాలి. కానీ నేను చెప్పడం వల్ల ఏమైంది రమా? ఏమీ కాలేదు. నేనుండటం వల్ల అందరికీ ఇబ్బంది, అంతా సమస్యలోనే ఉన్నారుగా. ఇప్పుడు నా మెదడు అస్సలు పని చేయటం లేదు. ముందు మీరు ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మీకు బౌద్ధ భిక్షు కోపాన్ని శాంతింపజేయడానికి పద్ధతి చెప్పారు కదా, దాన్ని మీరు నాకు కూడా నేర్పించారు. అది చెయ్యండి, కూర్చోండి. ధ్యానం చెయ్యు. మనిషి మనసు ఎప్పుడు ఆందోళన పడినా అన్నిటికంటే ముందు తనని తాను ప్రశ్నించుకోవడం మంచిది. కూర్చోండి. బుద్ధం శరణం గచ్ఛామి,
ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి. మన జాతి కోసం పోరాడే ఒక్కగానొక్క నాయకుడు మీరే. మీరే ఇలా ఆందోళన పడితే, ఆవేశపడితే మన పోరాటం ఎలా సాగుతుంది? పోరాడితేనే గెలుపు దక్కుతుంది. అలాగే మీ భార్యనైనందుకు మిమ్మల్ని శాంతంగా, సంఘటితంగా ఉంచడానికి అన్నిటికంటే పెద్ద బాధ్యత నాదే అవుతుంది.